బాలీవుడ్ ఫ్యూచర్ సూపర్ స్టార్ అవుతాడు అని కలలు కన్న రణ్వీర్ సింగ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫ్లాపులు ఇస్తున్నాడు. 3 ఏళ్ల కింద వరకు ఈయన సినిమా వచ్చింది అంటే బాలీవుడ్ షేక్ అయిపోయేది. షారుఖ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ షారుఖ్ అవుతాడని ఆయన అభిమానులు కూడా బలంగా నమ్మారు. దానికి తోడు దీపికా పదుకొన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన రేంజ్ మరింత పెరిగిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రాంగ్ స్టెప్స్ వేశాడు రణ్వీర్ సింగ్. వచ్చిన సినిమా వచ్చినట్లు చాప చుట్టేయడంతో మార్కెట్ కూడా భారీగానే పడిపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన 83 డిసాస్టర్ అయింది. అలాగే జయేష్ భాయ్ జోర్దార్ అనే సినిమా ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. దాంతో పాటు సింగం అగైన్ కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఇక సర్కస్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కరణ్ జోహర్ తెరకెక్కించిన రాజారాణికి ప్రేమ్ కహాని మాత్రమే మంచి విజయం సాధించింది. అయితే అందులో కేవలం రణ్వీర్ సింగ్ మాత్రమే కాదు, ఆలియా భట్, ధర్మేంద్ర లాంటి స్టార్ కాస్ట్ కూడా ఉన్నారు. పైగా అది కరణ్ జోహర్ అనే బ్రాండ్ మీద విడుదలైంది. రణ్వీర్ బ్రాండ్ పై సొంతంగా వచ్చి హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది. సరైన విజయం కోసం చూస్తున్న రణ్వీర్ తాజాగా అదిరిపోయే సినిమాతో వస్తున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా దురంధర్. యూరి లాంటి అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన ఆదిత్య ధార్ దీనికి దర్శకుడు. ఈ సినిమా టీజర్ వచ్చే వరకు కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ టీజర్ వచ్చిన తర్వాత దీని గురించి తప్ప మరో సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు. అంత మాసీగా టీజర్ కట్ చేశారు మేకర్స్. ఇందులో రణ్వీర్ మాత్రమే కాదు, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ లాంటి స్టార్స్ ఉన్నారు. నాన్నా ఫిల్మ్ సారా అర్జున్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ సినిమాను వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు ఆదిత్య. భారీ బడ్జెట్ తో జీ స్టూడియోస్ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూశాక అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తానంటున్నాడు రణ్వీర్. యాక్షన్ సన్నివేశాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. అదే రోజు ప్రభాస్ రాజాసాబ్ కూడా రానుంది. కానీ తమ సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నారు రణ్వీర్ అండ్ బ్యాచ్. మరి ఆయన కలలు దురంధర్ నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి.